ఏమైందండి అలా ఉన్నారు? బాబు ఫీజు కట్టలేదా? మనీ సర్దుకోవట్లేదా? ఉండండి ఇప్పుడు వస్తాను. అమౌంట్ తీసుకోండి అండి. ఇవా మీరు నాకు సామాన్ల కోసం వాటికి వీటికి ఇస్తుంటారుగా, అందులో దాచిపెట్టి మిగిలినవన్నీ ఉన్నాయి. సరిపోతాయి బాబు ఫీజుకి. మీరు తీసుకెళ్ళి కట్టండి. తీసుకోండి. మీకు నచ్చిందిగా కూర ఇంకొంచెం వేసుకోండి పర్వాలేదండి. నేను ఏదో ఒకటి వేసుకుని తింటాలండి, ఏం పర్లేదు. మీరు తినండి. ఏమండి, సమ్మర్ హాలిడేస్ వచ్చాయిగా, పిల్లల్ని సరదాగా టూర్కి తీసుకెళ్దాం. ఏమండి, ఈ 10,000 తీసుకోండి. ఈ 10,000 ఎందుక మనం అందరం కలిసి సరదాగా, సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి, సరదాగా అందరం కలిసి మంచిగా టూర్కి ఎక్కడికైనా వెళ్దాం ప్లాన్ చేయండి. మీ దగ్గర కొన్ని డబ్బులు వేసుకొని. ఎక్కడంటే పోయినసారి నా బర్త్డేకి మా అమ్మ ఇచ్చిందండి నాకేమైనా నేనేం కొనుక్కుంటా మీకంటే ఎక్కువ. నాకు మంచిగా పిల్లల్ని తీసుకొని సరదాగా టూర్కి వెళ్ళొద్దామండి. హ్యాపీగా ఉంటుంది. పిల్లలు పాపం ఆశపడుతున్నారండి, పాపం. తీసుకెళ్దామండి తప్పకుండా. ప్లాన్ చేయండి. ఏమండి, ఇదిగోండి మాట. ఈ మంత్ మర్చిపోయారేమో, బాపుది బర్త్డే ఉంది కదా. వాడు ఎప్పటి నుంచి చాలా మంత్స్ నుంచి వీడియో గేమ్ కావాలి అంటున్నాడు. నేను చెప్తూనే ఉన్నాను నీ బర్త్డే కొనిస్తా అని. ఈసారి ఇలాగైనా కొంచెం. నా బర్త్డే ఎందుకండి? నేనేం బర్త్డే చేసుకుంటే ఇంక నేను చిన్నపిల్లనా? నాకు బర్త్డే ఏమొద్దు, నాకు చీర ఏమొద్దండి. నాకు ఈ చీర కొద్ది ఏమొద్దు, కానీ ఫస్ట్ వాడికి వీడియో గేమ్ కొనండి. పిల్లలు సంతోషంగా ఉంటేనే కదా అండి నాకు సంతోషం. మీరు ఎట్లా చేసి వీడియో గేమ్ కొనండి, నాకేం వద్దండి అంతే. మరి మీ అక్కగారి పాప ఫంక్షన్ ఉంది కదా అండి, మరి ఏం చేద్దాం ఈ మంత్? ఎలా అనుకుంటున్నారు? ఏం పెడదాం అనుకుంటున్నారు? ఏమని అనుకున్నారా? సిల్వర్ పెడదాం అనుకుంటున్నారా? వామ్మో, సిల్వర్ పెడితే ఏమన్నా మేనమామ సిల్వర్ పెట్టిండ్రంటే ఏమన్నా ఉందా అండి? ఏమనుకుంటారు? మనీ సర్దుకోవట్లేదా? అయితే ఒక పని చేద్దామండి. నా కోసం అని చెప్పి మీరు గోల్డ్ స్కీమ్ ఒకటి వేసారు కదా, నెలకి ఇంత కడుతూ. ఈ నెలతో అది అయిపోతుందండి, చూసుకున్నాను నేను. అయితే నాకేం కాదు, కానీ పాపకి ఏదో ఒకటి బ్రేస్లెట్ చేయించండి ఆ గోల్డ్ స్కీమ్లోనే. నాకెందుకు కానీ ఏం పర్లేదండి. మీరు నాకు తర్వాత కొంటారుగా, ఏం పర్వాలేదు. పర్లేదు, మీరు ఫస్ట్ ఆ పాపకైతే. మేనమామ అంటే ఎట్లుండాలి? నా భర్త పరువు పోవద్దు. ఫస్ట్ మీరైతే కొనండి, వెళ్ళండి. ఫస్ట్ అది చూడండి, ఆ పని చూడండి, పోండి. మీ అమ్మగారిని హాస్పిటల్లో చూపించాలా? డబ్బులు ఎక్కువ అవుతున్నాయా? అయితే ఒక పని చేద్దామండి. మామూలుగా నాకు సరుకులు కానీ, లేక పాలకని, వెజిటేబుల్స్ కానీ, ఇంకా మాంసాన్ని కానీ, అది వాటికి వీటికి డబ్బులు ఇస్తూ ఉంటారుగా, ఆ డబ్బులు నాకు సగం వేయండి. నేను చూసుకుంటాగా, మీకు ఎందుకు? మీరు సగం ఇవ్వండి. మిగతాయి మీరు తీసుకొని అత్తయ్య గారిని హాస్పిటల్లో చూపించండి. మీ అమ్మగారిని ఏం పర్లేదు, నేను సర్దుకుంటానండి. మీరేం భయపడకండి, బాధపడకండి. ఊరికే నేను సర్దుకుంటాను కదా. మీరు తీసుకుని వెళ్ళండి, నాకు సగం ఇస్తే చాలా అందులో. పర్వాలేదు, నేను సర్దుకుంటాను. మన కోసం, మన కుటుంబం కోసం ఎన్నో సాక్రిఫైస్ చేసే ప్రతి ఒక్క తల్లికి ఈ వీడియో అంకితం. మీ తల్లిని కూడా మీరు ఎంత ప్రేమిస్తున్నారో ఏంటనేది కింద కామెంట్స్లో నా వరకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ అమ్మకు, మీ ఇంట్లో ఉన్న తోబుట్టువులకి ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయాలనుకుంటే తప్పకుండా షేర్ చేసి వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. వాళ్ళకంటే ఒక టైంని కేటాయించాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.